Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. అన్నిటికంటే కూరలన్నింటిలో కల్లా శాకాహారంలో రారాజు లాంటి కూర ఏంటంటే తెలుసా అండి? రారాజు లాంటి కూర తిరుగులేదు దానికి. శాకాహారంలో కల్లా బెస్ట్ ఆకు మునగాకు. మునగాకును మించిన కూర వెజిటేరియన్లో దేంట్లో లేదు, గుర్తుపెట్టుకోండి. మునగ ఆకు మనం ఎక్కువ తినం, ముస్లిం కమ్యూనిటీలో బాగా తింటారు, అందుకే చాలా బలంగా దృఢంగా ఉంటారు. ముస్లిం కమ్యూనిటీలో ప్రతి కూరలో మునగాకు వేసేస్తారు. అంటే ఈ సైడ్ నాకు తెలియదు, మా సైడ్ అయితే నేను చూస్తాను ఎక్కువ బాగా మునగాకు, ప్రతి కూరలో మునగాకు దూసేసి పడేస్తారు. ఐరన్ బాగా ఉండి బాగా బలం వస్తుంది. రక్తహీనత ముఖ్యంగా ఆడవాళ్ళు ఉండాలంటే అది పోవాలంటే మునగాకులు మించిన సాధనం లేదు. ఆకుకూరలు మీరు అన్నీ తినచ్చండి. ఇది నేను ఇందా చెప్పిన కాకుండా సొరకాయ, బీరకాయ, దోసకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఇంకా అన్ని ఆకుకూరలు మొత్తం తినచ్చు. ఎలా తినాలి? కూరలు ఎలా తినాలంటే సలాడ్ లాగా తినచ్చు. సలాడ్ చేసుకుని మీరు పెప్పర్ వేసుకుని, లేకపోతే ఆలివ్ ఆయిల్తో డ్రెస్సింగ్ వేసుకుని సలాడ్ తినచ్చు. లేకపోతే పాక్షికంగా ఉడకబెట్టుకు తినచ్చు. లేదా చక్కగా మసాలాలు, ఉప్పు, కారాలు మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుని టేస్ట్గా కూరలు తినచ్చు. ఏది చేసినా ఒట్టిది తినచ్చు. చివరిగా పచ్చడి చేసుకుని కూడా తినచ్చండి. ఇప్పుడు గోంగూర పచ్చడి లాంటివి కానీ ఒట్టిది కూడా తినచ్చు. అలానే ఈ ప్రపంచంలో క్యాన్సర్ రావడానికి అత్యంత ప్రధాన కారణాల్లో ముందు ఉండేది కూరగాయలు. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాల్లో ముందు ఉండేది కూరగాయలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ వెజిటేరియన్స్ ఎందుకు డేంజర్ అంటే పురుగు మందుల మీద మాత్రమే పెరుగుతాయి వెజిటేరియన్స్. పూర్తిగా ఏది కొట్టాలన్న విషమే, ఏది చేసినా పురుగు మందుల మీద, ఎరువుల మీద పెంచుతారు. యథాతథంగా వాటిని చాలా ప్రమాదం. మీరు కూరగాయలు తెచ్చినాక ఆడవాళ్ళు ఖచ్చితంగా గోరువెచ్చని ఉప్పు నీళ్ళలో 2 సార్లు కడిగి ఆ తర్వాత మాత్రమే మీరు వంట చేయండి. పొరపాటు, ఎందుకంటే విషమే మొత్తం వాడికి కొట్టేది. ఒక కాలీఫ్లవర్ పండించిన రైతుకి ₹1,00,000 ఇచ్చిన పొలంలో పండింది డైరెక్ట్ తిండు, ఎందుకంటే పురుగు మందులతో స్నానం చేస్తారు. అలానే మీరు ఆడవాళ్ళు చాలా మంది కారం కొట్టించి సంవత్సరానికి ఒకసారి కొట్టిస్తారు, అంతేనమ్మా? సంవత్సరానికి ఒకసారి కొట్టిస్తారు, హ్యాపీ అనుకుంటారు మీరు. అది కూడా విషమే. ఎలా అంటే మీరు కారంకి ఏం చేస్తారు, సీజన్ రాగానే ₹2,000 తీసుకురండి మీ హస్బెండ్ లేకపోతే పిల్లలు పనుల్లో పంపిస్తారు. వాడు ఆల్రెడీ షాప్లో తీసుకుంటారు. అట్టించట్టు మిల్లు దగ్గర తీసుకెళ్ళి కారం కొట్టుకుంటే తీసుకొస్తారు. మీరే సేఫ్ అనే భ్రమలో ఉంటారు. అది గుర్తుపెట్టుకుని పచ్చిమిరకాయ పంట వాళ్ళు దక్కాలంటే డైరెక్ట్ ముంచి లేపుతారు ఆల్మోస్ట్ పురుగు మందులు. అది మొత్తం డైరెక్ట్ ఉంటే మీరు దాన్ని తీసుకెళ్ళి వండితే ఏం జరుగుతుందండి? ఆ విషయం రోజు పెట్టినట్టే. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, గుర్తుందమ్మా మీకు తెలుసు, ఎండుమిరపకాయలు రాగానే వేయించేవాళ్ళు, మూకుట్లో వేయించి అక్కడ కారణం పంపేవాడు. ఇవాళ అమ్మలక్కలకి ఆ ఊపుకోళ్ళు లేకుండా పోయింది, డైరెక్ట్ పంపించేసి కారం ప్యాకెట్లు వచ్చేసినాయి. అది మొత్తం విషమే. బయట ఎందుకు తినద్దంటాం బ్యాడ్ అంటే ఎవరు తెలియకనుకుంటారు, బయట వంకాయ కూర కదా, బెండకాయ కూర కదా, ఇంట్లో ఏంటని. బయట బెండకాయ కూర వండితే అది కడగడం, అలా వేసి కోస్తాడు. ఇంట్లో శుభ్రంగా తుడిచి కడుగుతారు. అది తేడా, రెండింటికి విషం తేడా అక్కడ వస్తుంది. సో అలా చేయండి. ఇంకా క్యాన్సర్ అటాక్ కారణాలు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు మనం అంటున్నా ఉండడానికి బొగ్గు పొడి, అదే మన కచ్చికి కానీ బూడిది కానీ, అలానే తవుడు వాడేవాళ్ళం, గేదెలకు పెట్టే తవుడు. ఈ రెండింటిని వేసి గడ్డితో కానీ అంతా తోమేవాళ్ళం. ఏ కెమికల్స్ లేవు. ఇప్పుడు కొత్తగా సబ్బులు వచ్చినాయి. ఈ సబ్బులతో డేంజర్ ఏంటంటే అంటులు తోముతాం, పనమ్మాయి తోమ అక్కడ పడుతుంది. మీరు చూడండి, అడుగున జిడ్డు ఉండిపోతుంది, మీకు జిడ్డు మిగిలిపోతుంది, జిడ్డు ఉండిపోతుంది. క్యాన్సరస్. అన్ని నీళ్ళకు వదలది, నీళ్ళల్లో ఉండే సెలవింటి తేడాల మూలంగా ఆ జిడ్డు వదలదు. అందుకని క్యాన్సర్ అటాక్ ప్రధాన కారణం అవుతుంది. పాతది ప్రకృతిలో మీ పద్ధతి లేదు, ఇప్పుడు వచ్చింది. అలానే మీలో చాలా మంది వాష్ బేసిన్ దగ్గర లిక్విడ్ పెడతాం కడగడానికి. రోజుకి పన్నీర్ తీసుకోండి. పన్నీర్ 100% ప్రోటీన్. ఇది మీరు కూరలో వేసుకుంటారు, పాలక్ కూరలో వేసుకుంటారు, లేకపోతే నేరుగా పన్నీర్ కూర తింటారు, మీ ఇష్టం. అలానే కొబ్బరి నీళ్లు చుక్క కూడా అంటుకోకూడదు. నో, ముదురైనా లేకపోయినా సరే కొబ్బరి నీళ్లు చుక్క కూడా అంటుకోవడానికి వీల్లేదు. నో. అట్లానే లేత కొబ్బరి, బొండం కొట్టినప్పుడు కొబ్బరి ఇస్తాడు, తినకూడదు. నో. కానీ ముదురు కొబ్బరి అంటే గుళ్ళో మనం కొడతాం చూసారు, టెంకాయ కొడతాం కదా, అది కానీ, లేదా ఎండు కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి
పురిడి వచ్చిన ఎండు కొబ్బరి కానీ రోజుకి మనిషికి అరచెప్పవరకు తినచ్చు. అరచెప్పవరకు తినచ్చండి. అరచెప్ప కొబ్బరి తినటం 3 పద్ధతుల్లో మాత్రమే తీసుకోవాలి. 3 అంటే 3 పద్ధతుల్లో తీసుకోవాలి. ఒకటి, కొబ్బరి ముక్కని నేరుగా డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఒక పద్ధతి. లేదా కొబ్బరి తురుముకుని శాకాహారంలో కానీ మాంసాహారంలో కానీ వేసుకుని అలా తినండి. లేదా మూడోది ఆఖరి పద్ధతి, కొబ్బరితో చట్నీ చేసి తినండి. అంతేగాని కొబ్బరి పాలు తీసి దాంతో ప్రయోగాలు చేయడానికి ఎన్నో. గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన ఇక్కడ మంచి పెద్ద మనిషి, ఒక ఆయన ఉన్నాడు డాక్టర్ గారు. ఆయనకి ఒకటే గ్యాస్, ఆయనకి రాని పేరు ఎవరికి వచ్చేస్తుందని చెప్పిన గ్యాస్తో ఆయన ఏదో క్వశ్చన్ చేశాడు. ఆయన అడిగేది ఏంటంటే, రామకృష్ణ గారు కొబ్బరి నీళ్ళు తాగొద్దన్నారు, కొబ్బరి తినమంటున్నాడు, ఏ లాజిక్ అండి ఇది అంటున్నాడు. అయ్యా డాక్టర్ గారు మీకు చదువుతున్న ఇక్కడి నుంచి, అందులో లాజిక్ ఏంటంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. కొబ్బరి ఎండు కొబ్బరిలోనూ దీంట్లోనూ పీచు పదార్థం ఫైబర్ ఫుల్ ఉంటుంది. కొబ్బరి నీళ్ళలో ఫైబర్ ఉంటుందండి, లేత కొబ్బరిలో ఫైబర్ ఉంటుందా? లేత కొబ్బరిలో ఫైబర్ ఉంటుందా? ఇలాంటి వాజమ క్వశ్చన్ వేస్తే అలానే ఉంటుంది. ప్రోగ్రాంలో వెనకమాల డిజైనింగ్ చేసిన వాళ్ళకి అంత సైన్స్ తెలుస్తుంది. ఊరిని మీరు వచ్చి ఇక్కడ పెడతా అంటే అంత చివరి బట్టి పూలు కొట్టుకున్నారు ఎవరు లేదు ప్రజల్లో. సో కొబ్బరి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాలు తీసుకురంటే ఎందుకు చేద్దామని అర్థమైందండి మీకు? పాలు కాదు ఇంపార్టెంట్, దాని ద్వారా ఇలా ఫైబర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది కొబ్బరి. నెక్స్ట్ పాలు. మన ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాం అయ్యే వరకు చుక్క పాలు కూడా అంటుకోవడానికి వీలేదు, నో. నాలుగు మీద టచ్ కావడానికి కూడా వీలేదు, నో. అలానే కాఫీలు కానీ టీలు కానీ తాగేటప్పుడు వితౌట్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. డెకాక్షన్ కాఫీ కానీ బ్లాక్ టీ కానీ లేదా గ్రీన్ టీ వితౌట్ షుగర్ ఆర్ హనీ. షుగర్ అంటే షుగర్ కాదండి, స్వీట్ 80% ఉండకూడదు. నో స్వీట్, నో స్వీట్. నేను షుగర్ అనట్లేదు. తేనె కానీ, చివరికి డయాబెటిక్ పేషెంట్లు తినచ్చని చెప్పే కొన్ని ఉంటాయి, దాంతో సహా అది కూడా తినడానికి వెళ్ళి తీపనే పదార్థం తగ్గకూడదు. మన ప్రోగ్రాంలో మీరు బ్లాక్ కాఫీలో బటర్ వేసుకుని మీరు మిక్స్ చేస్తే దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు. చాలా ఫేమస్. నెట్లో మన డైట్లో చాలా ఫేమస్. మీరు వనితా టీవీలో వాటిలో ఉంది, మన యూట్యూబ్లో కొట్టిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే మన విధానం ప్రకారం చాలా బ్లెండర్స్తో చేస్తారు, టేస్టీగా ఉంటుంది. అది కూడా తీసుకోవచ్చు. కాఫీ లాంటి ఎందుకు తీసుకుంటారంటే, ఇందాక నేను చెప్పాను కదా కొబ్బరి నూనె కానీ కానీ తీసుకోవాలని 10 గ్రాముల చొప్పున, అట్లా మీరు నేరుగా తీసుకుంటానికి కాఫీని కానీ బ్లాక్ టీలో కూడా మీరు తీసుకోవచ్చు. లిక్విడ్లో మీరు ఎన్నిసార్లు తాగచ్చు. అది పాలు. నేను మిమ్మల్ని పాలు వద్దన్నాను, కాఫీ టీలు తాగద్దన్నాను. కానీ మీలో చాలా మంది సొరకాయ బీరకాయ లాంటి కూరల్ని పాలకూరలు వండుతారు కదమ్మా, పాలకూరలు వండుతారు. దానికి నిరభ్యంతరంగా మీరు పాలు పోసి వండుకోవచ్చు. అదేంటండి పాలు తాగద్దన్నారు, చుక్క అంటుకోవద్దన్నారు, మరి కూరలో వేసుకుంటారు. ఏంటంటే రెండింటికి తేడా ప్రాసెసింగ్. ఇందాక నేను కోడిగుడ్డు కూడా గుర్తెచ్చుకోండి. కోడిగుడ్డుని ఉప్పు కారంలో వేయించుకోమన్నాను కానీ నంచుకోవద్దన్నాను. తేడా ఏంటంటే ప్రాసెసింగ్లో ఆ ఉప్పు తరకు ప్రభావం పోతుంది. కాబట్టి మీరు అక్కడ ప్రాసెస్ చేసి వాడుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ కూడా పాలను మీరు పాలకూర ఉండేటప్పుడు సొరకాయ బీరకాయ పాలకూర కూరంతా ఉండేసి ఆకరణ పాలు పోయటం కాదు, పాలు పోసాక కూర ఉడకాలి, గుర్తుపెట్టుకోండి. అలా మీరు వాడుకోవచ్చు. అలానే పాల మీద మేగడ కూడా ఇందాక నేను తినమని చెప్పలేదు, పెరుగు మీద మేగడని చెప్పాను. కానీ కూరలు రుచిగా ఉంటుంది అనుకుంటే ఏ ఆకుకూరలకు మీరు వండేటప్పుడు మీరు చివరికి పాల మీద మేగడతో కూడా కూర వండుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, పాల మీద మేగడిని ప్రాసెస్లో కూర వండుకోవచ్చు, కానీ మీరు దాన్ని విడిగా నేరుగా 4 మంది తీసుకోవడానికి వీలేదు. ఇది దీని మీద. నెక్స్ట్ పెరుగు మన ప్రోగ్రాంలో పూర్తిగా నిషేధం, నో. కానీ పెరుగు తినకపోయినా మనం ఈ ప్రోగ్రాం మజ్జిగ తాగొచ్చు. మజ్జిగ అంటే నేను పెట్టిన పేరేంటమ్మా, ఐడియా ఉందా? దిక్కుమాల మజ్జిగ. దాని మీద చాలా కాకులు కూడా వస్తున్నాయి. దిక్కుమాల మజ్జిగ ఎంత కాదంటే 2 స్పూన్లు పెరుగులో లీటర్ నీళ్లు కలిపితే దాని దిక్కుమాల మజ్జిగ కంటే మంచి పేరు నాకు పెట్ట నాకు తెలియదా, నేను చెప్తే మార్చేద్దాం మీరు. ఎందుకంటే కర్మ పట్టింది మనకి. 2 స్పూన్ల మజ్జిగ తాగాల్సిన కర్మ ఎందుకంటే, ఇక్కడ మీకు పిల్లర్ నెంబర్ 2 చెప్తాను. ఇందాక పిల్లర్ నెంబర్ 1 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుని తీరాలని చెప్పాను. మిగిలిన పిల్లల గురించి ఇక్కడ చెప్పుకున్నాం. పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే, మన ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుని తీరాలి.
నిమ్మకాయలు అంటే యాంటీ ఆక్సిడెంట్, సి విటమిన్. సో రోగనిరోధక శక్తి పెంచుతుంది. కొంతమంది అంటారు నా నిమ్మకాయ పడదండి. నో, నిమ్మకాయ పండాలంటే ఎవరు లేరు. నాకు జలుబు చేసిన నీ నిమ్మకాయ, నీకు జలుబు చేసినప్పుడు మరింత మంచిది నిమ్మకాయ. అది రోగనిరోధక శక్తి పెంచుతుంది కాబట్టి నిమ్మకాయ వాడినప్పుడు మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తగ్గడానికి. గుర్తుపెట్టుకోండి. మీరు అదంతా సైకలాజికల్ ఫీలింగ్ కాబట్టి నిమ్మకాయ పడదు అనుకునే వాళ్ళు వేడి నీళ్ళలో తాగని గోరువెచ్చ నీళ్ళలో దెబ్బకు పడుతుంది. కానీ నిజంగా పడినాళ్ళు ఉంటారు, పేగులు పోతుంటాం, కొన్ని అలసల కారణంగా నిజంగానే సి విటమిన్ నిమ్మకాయ కొంతమంది పడదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 నిమ్మకాయలకి ప్రత్యామ్నాయంగా 2 సి విటమిన్ టాబ్లెట్లు. సి విటమిన్ టాబ్లెట్లు చప్పడిచ్చే కాదు, టాబ్లెట్ లాగా వేసుకుని మింగే చప్పడిచ్చే కాదండి. 2 500 mg 2 వేసుకోండి, ఉదయం 1 సాయంత్రం 1. అది తప్పదనుకుంటే గుర్తుపెట్టుకోండి, మామూలుగా వేడి నీళ్ళతో తీసుకోండి. 3 కానీ 3 కంటే ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అసలే ఒట్టి కూరలు తింటాం, వాటిలో ఈ 3 నిమ్మకాయలు పెడితే కూరలు ఇంకా పాడైపోతాయి. ఒట్టి నిమ్మకాయ డైరెక్ట్ తీసుకోలేమనుకోండి. అందుకని మనం సాంప్రదాయకంగా నిమ్మకాయ మజ్జిగ తాగటం అలవాటు పడ్డాడు, నిమ్మకాయ మజ్జిగ తాగటం అలవాటు పడ్డాడు. కాబట్టి పెరుగు నిషేధం అయినప్పటికీ కూడా 2వ పిల్లర్ నిమ్మకాయల్ని స్మూత్గా పంపడం కోసం నిమ్మకాయ మజ్జిగ లాంటి దాన్ని తయారు చేస్తాం. పెరుగు ఎక్కువ ఉండకూడదు కాబట్టి దాన్ని పలచగా చేస్తాం. ఈ పలచం చేయడానికి మనం రహస్యం అది. కానీ దాంట్లో పేరుకు మనం పలచగా చేసాం. కానీ పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, అల్లం వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు, డబ్బాకి వేసుకోవచ్చు, రుచిగా కావడానికి అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర ఇంకా అన్నీ కలుపుకోవచ్చు, అన్నీ కలపచ్చు. కానీ ఉప్పు మాత్రం కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక మీకు చెప్పాను, ఉప్పు కూరలో వేసుకున్నా ఏం కాదు, మీ ఇష్టం అని చెప్పాను. ఉప్పు కారాలు ఇక్కడ వద్దంటున్నాను. తేడా ఎందుకు అర్థమైందండి? ఇది నేరుగా వెళ్తుంది, ఈ మజ్జిగలో వేసుకుని కానీ పెరుగులో వేసుకుని కానీ అది ప్రాసెస్ అవుతుంది, కూరలో వేసుకుని ప్రాసెస్ అవుతుంది. నేరుగా సాల్ట్ తీసుకోకూడదు, ఓన్లీ ప్రాసెస్. సో అది సెకండ్ పిల్లర్.